నమస్తే ఆర్వీటీవీ తెలుగు న్యూస్కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. చీరాల మున్సిపల్ పరిధిలోని ఎన్ఆర్ఎం అండ్ పిఎం హై స్కూల్ ఆవరణలో ఓపెన్ ఎయిర్ థియేటర్ నందు స్వయం సహాయక సంఘాలకి 0 వడ్డీ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని చెక్కులు పంపిణీ చేసిన చీరాల నియోజకవర్గ శాసనసభ్యులు కర్ణం బలరామకృష్ణమూర్తి. కంటైన్మెంట్ ఆంక్షలు పటిష్టంగా అమలు చేయడంపై అధికారులతో సమావేశం. కోవిడ్ బాధితుల కోసం ఒంగోలు IIIT కాలేజీలో పడకల సన్నద్ధతపై పరిశీలించిన జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్. చీరాల మున్సిపల్ పరిధిలోని ఎన్ఆర్ఎం అండ్ పిఎం హై స్కూల్ ఆవరణలో ఓపెన్ ఎయిర్ థియేటర్ నందు స్వయం సహాయక సంఘాలకి 0 వడ్డీ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని చెక్కులు పంపిణీ చేసిన చీరాల నియోజకవర్గ శాసనసభ్యులు కర్ణం బలరామకృష్ణమూర్తి. ఈ సందర్భంగా శాసనసభ్యులు కర్ణం బలరాం మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలు మాత్రమే కాకుండా అంతకు మించిన పథకాలు అమలు చేస్తున్నారు. ముఖ్యంగా మహిళా పక్షపాతిగా ఉండి ఎన్నో పథకాలు అందిస్తున్నారు. అమ్మఒడి, విద్యా దీవెన, ఆసరా వంటి పథకాలు సైతం అమలు చేశారు. అదేవిధంగా ఈరోజు 2వ విడత రాష్ట్ర వ్యాప్తంగా 4,400 మహిళా స్వయం సహాయక సంఘాలకు 6,32,00,000 రూపాయలు వారి ఖాతాల్లో జమ చేశారు. ఇవన్నీ పాటించడం చాలా కష్టమని నేను భావించినా అమలు చేయడం అబ్బురపరిచే విధంగా చేస్తున్నారు. ఐఏఎస్లు సైతం ఈ పథకాలు అమలు చేయడం చాలా కష్టమని చెప్పిన ఒక్కవోని లక్ష్యంతో అమలు చేస్తున్నారని అన్నారు. చీరాలలో మన మెఫ్మా అధికారులు కూడా అన్ని పథకాలు మహిళలకు లబ్ధిదారులకు అందేలా చేస్తున్న కృషి చాలా అభినందనీయమని చెప్పారు. అనంతరం చెక్కును చీరాల, వేటపాలెం స్వయం సహాయక సంఘాలకు ఆయన చేతుల మీదుగా అందించారు. ఈ కార్యక్రమంలో చీరాల మున్సిపల్ చైర్మన్ జంజని శ్రీనివాసరావు, వైస్ చైర్మన్ బోనిగల్ జైసన్ బాబు, చీరాల, వేటపాలెంల నుండి మెఫ్మా పీడీలు తదితరులు పాల్గొన్నారు. హక్కులు అమలవుతున్నాయా? స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు ఉన్నాయా? రాజ్యాంగ పరంగా లభించిన అవకాశాలు అందరికీ సమానంగా అందుతున్నాయా? ఈ సమాజంలో రక్షణ ఉందా అని ఇటువంటి ప్రశ్నలన్నింటికీ సమాధానం ఒకటే. ఏ సమాజంలో అయితే పూర్తిగా అక్క చెల్లెమ్మలకు అన్ని రకాలుగా తోడు లభిస్తుందో ఆ సమాజంలో మానవ హక్కులు, స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, సమానత. సమాజంలో అక్క చెల్లెమ్మలు బాగుంటేనే కుటుంబం బాగుంటుంది, కుటుంబం బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అన్నది అందరికీ తెలిసిన విషయం. కాబట్టి అక్క చెల్లెమ్మలకు అన్ని రకాలుగా మంచి జరగాలని చెప్పి మనసారా కూడా ఆశిస్తూ ఈ కార్యక్రమం మహిళా శక్తిని జగన్ నమ్ముకొని ఉన్నాడు. వీరైతే ఇచ్చిన మాట కట్టుబడి ఉంటారనే భావంతో ప్రభుత్వ పరంగా ఉన్న ఏ కార్యక్రమాలు తీసుకున్నా కూడా మిమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తూ ఉంటారు. కాబట్టి భవిష్యత్తులో విషయాన్ని గమనిస్తే ఇప్పుడు దాదాపు మన విషయాలని కూడా చెప్పారు. మిమ్మల్ని ఎక్కువ బోర్ కొట్టిస్తూ నాకు ఇష్టం లేదు, ఎందుకు మీకు లంచ్ టైం అయ్యే పరిస్థితి కాబట్టి మీరు ఏదో టైం ప్రకారం నడపాలనే ఆలోచనతో మేము కూడా ఉన్నాం. దీనికి 6,32,00,000 వైద్యులకు ఈ రోజు 0 వడ్డీ కింద జగన్మోహన్ రెడ్డి గారు దాని నుంచి ఆయన పట్టణంకి ఆల్రెడీ మన బ్యాంకుల్లోకి పోయే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయనకు అభినందన చేయాల్సిన అవసరం ఉంది. మన పరిస్థితిని గమనించి ఆ 0 వడ్డీ అనే కాదు, ఇక కార్యక్రమాలు చేయడానికి చెప్పుకుంటూ పోతే మొదట్లో చెప్పింది నవరత్నాల వరకు ఆయన చెప్పుకున్నాడు. ఇప్పుడు దాదాపు 21 స్కీమ్స్ డబుల్ అయిపోయి ఇంకా ఎక్కువైపోయింది. ఈ మన వచ్చేటప్పటికి ఇక్కడ ఉన్నటువంటి గ్రూపులు మనం ఒకసారి ఆలోచన చేస్తే 5,551 గ్రూపులు మన కాన్స్టిట్యున్సీలో ఉండడం జరిగింది. దీంట్లో 0 వడ్డీ కింద 4,402 గ్రూపులకి 44,300 అదేవిధంగా సభ్యుల సంఖ్య వచ్చి
సభ్యుల సంఖ్య వచ్చేటప్పటికి 44,200, గ్రూపులు వచ్చేటప్పటికి 44,442, మొత్తం డబ్బు వచ్చేటప్పటికి నాకు చెప్పాము 6,32,00,000 పైసలకు వచ్చిందని. దీంతో పాటు కిరాణా షాపుల సంఖ్య కూడా దాంట్లో కూడా మనకి బ్యాంకు లోన్ అది చేయూతి కింద వైఎస్ఆర్ చేయూతి కింద దాని 155 వరకు మన కాన్స్టిట్యూషన్లోనే మనం ఇవ్వడం జరిగింది. అది మంచి అచీవ్మెంటే. దీంతో పాటు చేయూతి కింద గొర్రెలు మేకలు ఈ గొర్రెలకి ఒక 62 మందికి 46,50,000 రూపాయలు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. శ్రీనిధి కింద 7 కోట్లు, ఆసరా కింద రుణమాఫీ 105 కోట్లు, బ్యాంక్ లోన్స్ కింద 55 కోట్లు, అదేవిధంగా వైఎస్ఆర్ బీమా కింద వీళ్ళు ఈ సందర్భంగా మనం ఏపీ వీళ్ళందరూ కూడా అభినందించాల్సిన విషయం ఉంది. ఎందుకంటే ఎవరు పట్టించుకోరు ఈ విషయాల్లో. ఏదో వాళ్ళ బాధలో చనిపోయినప్పుడు బాధలో ఉంటారు. ఆ తర్వాత వచ్చేటప్పటికి వాళ్ళు సరిగ్గా రిపోర్ట్ చేయక, మనం దాన్ని పరిశీలి చేయక, వాళ్ళకి ఎవరిని అప్రోచ్ కావాలో తెలియక, అవగాహన లేనందువల్ల మనం దానిపై బెనిఫిట్ పొందలేకపోతా ఉన్నాం. అయితే మన వాళ్ళు మటుకు ఇక్కడ మన కాన్స్టిట్యూన్సీలో 65 మందికి 5 లక్షల చొప్పున 15 మందికి, 3 లక్షల చొప్పున 40 మందికి, 2 లక్షల చొప్పున 10 మందికి, దాదాపు 65 మందికి ఇప్పుడు వాళ్ళు సహకారం అందించారు. మరి ఈ సందర్భంగా మనం వాళ్ళందరూ కూడా డిపార్ట్మెంట్ని వీళ్ళందరూ అందరూ కూడా కోఆర్డినేటర్ వీళ్ళందరూ కూడా మనం మనసాగా అభివృద్ధించాల్సినటువంటి విషయం. చనిపోతే కొన్ని కాన్స్టిట్యూన్సీలో 6, 7, 5 అట్లా ఆ విధంగా వస్తూ ఉన్నాయి. చనిపోయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నా వాళ్ళ ప్రొసీజర్ అర్థం కాక, ఆఫీసులను అప్రోచ్ కాలేక ఈ విధమైనటువంటి మనం ఫలితాన్ని మనం పోగొట్టుకున్నాం. అది భవిష్యత్తులో వచ్చేటప్పటికి ఇదే విధంగా మన వాళ్ళ కనుక పనిచేసుకుంటూ పోతే తప్పనిసరిగా మన కాన్స్టిట్యూన్సీని మంచి అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్ళేదానికి ముందుంటామని చెప్పని ఈ సందర్భంగా మీ అందరూ కూడా పూర్తి సహకారం అందించాల్సిన అవసరం ఉంది. దీంతో పాటు మనం చూస్తున్నాం, ఇందాక మన వాళ్ళందరూ చెప్పారు, ఈ వైఎస్ఆర్ సున్నావటి కానీ, జగన్ అమ్మఒడి కానీ, అమ్మఒడి కానివ్వండి, కాపు నేస్తం కానివ్వండి, చేయూతి కానివ్వండి, నేతల నేస్తం కానివ్వండి, ఆసరా కానివ్వండి, బీమా కానివ్వండి, పెన్షన్ కానివ్వండి, రైతు భరోసా, జగనన్న విద్యా దీవెన బహుశా నిన్న మొన్న ఒక కార్యక్రమం కూడా జరిగింది. డబ్బులు కూడా వచ్చేసి ఉంటాయి. బహుశా ఈ కార్యక్రమం కూడా ఇక్కడే జరుపుకున్నాం. వసతి దీవెన కానివ్వండి, వాహన మిత్రులు కానివ్వండి, లానేశ్వరం కానివ్వండి, జగనన్న ఇది రైతులకు కానివ్వండి, దర్జీలకు కానివ్వండి, నాయి బ్రాహ్మణులకు కానివ్వండి, చేదోడు వాళ్ళకి కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా, జగనన్న గోరు ముద్ద, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ, జగనన్న ఇళ్ల స్థలాలు, ఆరోగ్యశ్రీ, ఇవన్నీ చాలా కార్యక్రమాలు చెప్పకుండా చేసినటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. మొదట్లో నేను కూడా కొద్దిగా అనుమానం పడ్డాను. ఇన్ని కార్యక్రమాలు చెప్తా ఉన్నారు, ఇంత డబ్బు మనం చేయగలుగుతామా? ఒక పక్కేమో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలా, రెండో పక్కేమో సంక్షేమ కార్యక్రమాలు చేయాలి. రెండింటినీ పేరు తీసుకొని ఒక బడ్డీని గాడిలో పెట్టుకుని నడుపుకోవాల్సిన అవసరం ఉంది. దానికి పట్టుదల కావాలి. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నది ఏంటంటే ఆ పట్టుదల అనేది ఉంది కాబట్టి మీరు మొండి పట్టుదల అనుకోండి, ఏదైనా అనుకోండి, అది ఒక్కోసారి అక్కడికి వస్తుంది. అది ఇప్పుడు చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు ఇది ఎక్కడ వీళ్ళు సార్ అది వీలు కాదు, ఏదో మీరు ఎలక్షన్లో చెప్పారు కానీ తర్వాత చాలా డిమీట్ అయిపోతారు, ఇది ఎంతమంది మనం టోటల్ లేదు అది ఇది అని చెప్పినా లేదు, నేను ఇచ్చిన హామీ నేను నెరవేర్చాల్సిందని చెప్పని పట్టుదలతో చేసినందువల్ల ఇవన్నీ కార్యక్రమాలు మీకు శ్రమ లేకుండా, ఎక్కువ శ్రమ లేకుండా మనకి ఏ విధంగా మనకి కార్యక్రమాలు జరిగిపోతున్నాయి. కాబట్టి మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా మన ముఖ్యమంత్రిగా ఉండేదానికి మన పూర్తి సహకారం మీరందరూ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇందాక పాప అమ్మాయి
అంత ముందు కూడా ఫిక్స్ వస్తుంది అంట, అంత ముందు కూడా వచ్చాయంట ఫిక్స్, ఎక్కడ వస్తుంది అనుకున్నా. ఈ సున్నా వడ్డీ పథకానికి ఎంతమంది మిత్రులు చెప్పారు. చాలా ఎక్కువ సంఖ్యలో మహిళలు వచ్చేటట్టున్నారు అని చెప్పారంటే నేను స్పష్టంగా చెప్పాను. ఇప్పుడు కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా మీరు పనిచేయండి తప్ప మళ్ళా వచ్చి దీని మీద రిస్క్ తీసుకొని ఎక్కువ మందిని ఇక్కడ పోగు చేయొద్దు అని చెప్పని నేను స్పష్టంగా చెప్పడం, దాని ప్రకారమే లాంఛన కంటే ఎక్కువ వచ్చారు. ఎందుకంటే దాదాపు 1/5 వరకే అని నేను అనుకున్నది. దానికంటే మీ ఉత్సాహంతో మీరు ముందుకు వచ్చారు. ఈ కార్యక్రమాన్ని మన చైర్మన్ ధన్యవాద శ్రీనివాసరావు గారు, అదేవిధంగా వైస్ చైర్మన్ జయసన్ బాబు గారు, అప్పుడు అమృతపాణి గారు, ఇక మా కౌన్సిలర్స్ ఉన్నారు. వచ్చేసి టయానికి వచ్చున్నారు. ఈ చిరాల ఈ మధ్యనే వాళ్ళు ఎలక్ట్ అయి ఉన్నారు. అది పట్టణమా లేకపోతే మండలానికి సంబంధించిన అనే పాయింట్ కాకుండా వాళ్ళ వద్దు వాళ్ళు సహకారం చేయాలనే ఉద్దేశంతో విషయాలు కూడా అవగాహన చేసుకోవడానికి వాళ్ళు ప్రతి కార్యక్రమాలు కూడా వాళ్ళు వస్తూ ఉన్నారు. అదేవిధంగా వాళ్ళ వార్డుల్లో వాళ్ళ వద్దు కృషి చేస్తూ 10 మందికి సహాయకారిగా ముందుకు వెళ్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ సందర్భంగా నేను అభినందిస్తూ ఉన్నాను. దీంతో పాటు మన ఏరియా కోఆర్డినేటర్ అంబేద్కర్ గారు, ఆయన మళ్ళీ ఎవరైనా పిలుస్తారో కానీ ఆయన పేరు పెట్టుకున్నాడు, ఆయన అంబేద్కర్ గారు. అదేవిధంగా వేటపాలెం ఏపీ మన శ్రీనివాసన్ గారు, చీరాల ఏపీ సుబ్బారావు గారు, చీరాల పక్కన ఏపీ ఎలిషా, ఇంకా వారి సిబ్బందికి చాలా మంది వచ్చున్నారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి దీంట్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గ్రూపులో వాళ్ళు చెప్తా ఉన్నారు, నాకు ముందు కూడా ఫిక్స్ వస్తూ ఉంది అని చెప్పని. సమయానికి డాక్టర్ కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి అమృతపాణి మొత్తం వాళ్ళ హాస్పిటల్ పంపించి వాళ్ళ ఇంటికి కూడా పంపించడం జరిగింది. ఏదైనా నేను సంతోషంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మీ మహిళా శక్తిని జగన్ నమ్ముకొని ఉన్నాడు. వీరైతే ఇచ్చిన మాట కట్టుబడి ఉంటారనే భావంతో ప్రభుత్వ పరంగా ఉన్న ఏ కార్యక్రమాలు తీసుకున్నా కూడా మిమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తూ ఉంటారు. కాబట్టి భవిష్యత్తులో మరి ముఖ్యంగా ఈ డాక్టరా మహిళల కార్యక్రమానికి చేసినటువంటి మన గౌరవ శాసనసభ్యులు పెద్దలు అన్నగారైనటువంటి శ్రీ కాణం బాలరామకృష్ణమూర్తి గారికి, అలాగే మన చీరాల మున్సిపల్ చైర్మన్ గారైనటువంటి సోదర సమానులు శ్రీ జంజన శ్రీనివాసరావు గారికి, అలాగే పెద్దలు సోదర సమానులు డాక్టర్ అమృతపాణి గారికి, అలాగే ఇచ్చేసినటువంటి మా కౌన్సిల్స్ వారికి, తోటి అక్క చెల్లెమ్మలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు మనం అందరం కూడా చూసాం, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి సందేశాన్ని అన్నీ కూడా ఈ 2 సంవత్సరాల్లో 23 నెలల్లో ఆయన ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు, ఏవైతే నవరత్నాలే కాకుండా మహిళలకి ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఇస్తూ 50% మరి ఎన్నో చేయూత కార్యక్రమాలు, స్త్రీ అభివృద్ధి చెందితే కుటుంబం అభివృద్ధి చెందుతుందనే దిశలో ఈరోజు భారతదేశ చరిత్రలోనే మరి ఎక్కడా లేనటువంటి ప్రాధాన్యత ఒక స్త్రీకి ఇచ్చి ఈ రాష్ట్రాలలో మంచి అభివృద్ధిని ముందుకు తీసుకుపోతున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారికి మనం అందరం కూడా ధన్యవాదాలు తెలియజేయాలి. అలాగే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు కళ మహిళలకి, డాక్టర్ మహిళలకి పాల వడ్డీ రుణం అని చెప్పని ఆ రోజు చెప్పినటువంటి విషయం మన అందరం కూడా తెలుసు. అలాగే చేనేతలు కూడా పాల వడ్డీ రుణాలు మాఫీ అని చెప్పని ఆ రోజు ఆ పథకాలు పెట్టినటువంటి
విషయాలు మనందరం కూడా తెలుసు. ఆ కోరికని ఈరోజు తన తనైపోయినటువంటి మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఆ పావలా వడ్డీ రుణం అనేది లేకుండా 0% రుణాలతోటి ఈరోజు మహిళలందరూ కూడా అన్ని పథకాల్లో మరి ప్రాధాన్యత ఇస్తూ మరి మహిళలందరూ కుటుంబం అంతా బాగుంటే ఇంట్లో భర్తతో పాటు పిల్లలతో పాటు అందరూ కూడా అభివృద్ధి చెందుతారనే దిశలో ప్రత్యేకంగా మరి మహిళలకు ప్రాధాన్యత ఇస్తా ఉన్నారు. అదేవిధంగా ఎంత సంబంధం వచ్చిందనేటువంటి విషయం కూడా చూడడం జరుగుతుంది. మొదటగా కేవల శిక్ష వాళ్ళ కుటుంబాలు మహిళా పక్షపాతిగా మహిళే ధ్యేయంగా చేస్తున్నటువంటి ప్రభుత్వానికి అండగా ఉంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి చేసినందుకు ఈ యొక్క డ్వాక్రా మహిళలందరి తరఫున సార్కి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమంలో ఎందుకు ఈ కార్యక్రమం నిర్వహించడంలో ముఖ్య ఉద్దేశం ఏంటి, గతంలో ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అన్న విషయాన్ని మనం పరిశీలిస్తే, మేము ఈ నియోజకవర్గానికి ఏటీఎంగా వచ్చినప్పుడు మన ఎమ్మెల్యే గారు మమ్మల్ని పిలిపించారు. బాబు, ఈ నియోజకవర్గంలో డ్వాక్రా మహిళలు ఎలా ఉన్నాయి అని మమ్మల్ని అడిగారు. అడిగితే మేము ఏ గ్రామానికి వెళ్ళినా మాకు వడ్డీ డబ్బులు రాలేదు, మాకు ఆ డబ్బులు రాలేదు, ఈ డబ్బులు రాలేదని ఒకటే గొడవ చేసేవారు అని ఎమ్మెల్యే గారు మమ్మల్ని ముగ్గురు పిలిపించి, బాబు మీరేం చేస్తారో నాకు తెలియదు, మీరు గ్రామాల్లో ఏ విధంగా చేస్తారో నాకు తెలియదు, ఏ ఒక్క మహిళకి గవర్నమెంట్ తరఫున వచ్చేటువంటి స్కీము అందకుండా ఉండడానికి వీలు పడాలని గట్టిగా చెప్పారు మాకు. కంటైన్మెంట్ ఆంక్షలు పటిష్టంగా అమలు చేయడంపై అధికారులతో సమావేశం. కంటైన్మెంట్ ఆంక్షలు పటిష్టంగా అమలు చేయడంపై స్పందన సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్, జాయింట్ కలెక్టర్ వెంకట మురళి, ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ మరియు అధికారులు. ఎట్లా ఈ కేసులన్నీ దాంట్లో కవర్ అవుతున్నాయి. మరి 13 terms లో all the cases that are now reported ఒంగోలు చెప్పండి. సో ఒకసారి మరి ముందు అర్బన్ రిపోర్ట్ అయినాయి, తర్వాత ఏ రకమైనటువంటి అర్బన్ లో మున్సిపల్ కమిషనర్ అర్బన్ సచివాలయం ఎంప్లాయీస్ అందరినీ ఇన్వాల్వ్ చేస్తున్నాం. Maybe public, కొంతమంది maybe from a public point of view they may want some కొన్ని పాలసీస్ లో అడ్రసెస్ ఎక్కడ అనేది కూడా మనం ట్రేస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఫాలోఅప్ చేసి అక్కడ శానిటేషన్ యాక్టివిటీస్ చేస్తున్నాం సార్. అలాగే కన్సర్న్డ్ హెల్త్ సెక్రటరీస్ తో కూడా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి, అలాగే మన మహిళా పోలీస్తో మనకి ఏదైతే ఇన్సిడెంట్ ఆర్డర్ ప్రకారం మనకి ఏదైతే జాబ్ చార్ట్ అలాట్ చేశారో సెక్రటరీస్కి, వాటిని అన్నింటినీ మానిటర్ చేస్తాం సార్. అలాగే కేసెస్ వల్ల అయితే ఇక్కడ లేదు సార్, హైదరాబాద్లో ఉన్నారు. సో ఇలాంటి డిఫరెంట్ రీజన్స్ వల్ల ఉన్నారు సార్. ఇంకా అదేవిధంగా కొన్ని రాంగ్ నెంబర్స్ కూడా మనకి వస్తున్నాయి సార్. ఆ కేసెస్ ఎక్కడ అనేది కూడా ఐడెంటిఫై కావట్లేదు. దానికి సంబంధించి కూడా మన తిరుమల డాక్టర్తో మాట్లాడారు సార్. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ కంటైన్మెంట్ గల్లీ పోలీసులు వాటిని ఎవరు ఇంప్లిమెంట్ చేసేది 130 ఉన్నాయి సార్ యాక్టివ్ కాకుండా ఒకటి నుంచి చెప్పు. టోటల్ అయితే 180 సార్. 120 కేసులు రిపోర్ట్ అయినాయి ఏప్రిల్ 1వ తారీఖు నుంచి. రూరల్లో ఎన్ని రిపోర్ట్ అయినాయి? సో 250 అయినాయి ఒక మండలంలో. సో 200 తీసుకున్నా లేదు అర్బన్ లోకల్ బాడీ ఏదైనా ఒకటంతా తీసుకున్నా, బికాస్ ఆఫ్ మోర్ నెంబర్ ఆఫ్ కేసెస్ నౌ రిపోర్టెడ్, if you delimit the containment zones even at micro level, అవన్నీ all put together they are covering the entire urban local body or the entire village. So ఈ particular item you are a DMO for various other purposes. DMO role and responsibility is different, but statutory powers exercise చేసేటప్పటికి RTO మీ ఒరిజినల్ డ్యూటీ అది. సో దట్స్ వాట్ నేను అనేది. మనం ఇచ్చేదాని బదులు some more relaxation or some second window in the evening, public point of Sanjay ఉంటుంది సార్. of course nobody wants to be restricted కాబట్టి ఆ విధంగా ఒక పబ్లిక్ పాయింట్ ఉండొచ్చు సార్. మా పాయింట్ ఆఫ్ వ్యూతో సింగిల్ విండో ఇస్ బెటర్ అనే మా అభిప్రాయం సార్. ఓ వారం రోజులు టోటల్గా చేయడం,
దాని బెంచ్ మార్క్ వచ్చి రూరల్ ఏరియా అయితే 100 కేసులు దాటితే, అర్బన్ ఏరియా అయితే పాపులేషన్ పెట్టుకొని ఇంత అని చెప్పి ఒక ఇది పెట్టుకొని స్ట్రిక్ట్గా కంటైన్మెంట్ చేసుకుంటామనే దాని మీద ఒక ఆప్షన్. ఇప్పుడు ఇంకా ఈ 161 అనేది నార్మల్ సిచ్యువేషన్లో ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోమని. కేసులు వచ్చిన తర్వాత మీకు ఆప్షన్ ఏముంది? ఓన్లీ యూ హ్యావ్ టు ఫాలో కోవిడ్ డిసిషన్ ఆర్డర్ 50, ఇంప్లిమెంట్ ది కంటైన్మెంట్ మెజర్. ఇప్పుడు చెప్పండి, మార్కప్ వాళ్ళు ఏ రకమైనటువంటి రోల్ ప్లే చేయాలి అదంతా కూడా చెప్పడం జరిగింది. కాబట్టి పొలిటికల్గా ఎంపీడీఓస్ ఓవరాల్గా ఈఓపీఎడ్ఎస్ అందరూ కలిసి ఏం చేయాలనే దాని మీద ఇప్పటికి స్పష్టత వచ్చింది. అనే దాని మీద మీతో ఒకసారి సూచనలు సలహాల కోసం పిలిచాము. అట్లాగే 27వ తారీఖున పొలిటికల్గా కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాము. అది మన జిల్లా మంత్రి గారి ఆధ్వర్యంలో అందరూ శాసనసభ్యులందరినీ ఇన్వైట్ చేస్తున్నాము. అట్లాగే ఇటీవల కొత్తగా ఎన్నిక కాబట్టినటువంటి ఈ అర్బన్ లోకల్ బాడీ మున్సిపల్ చైర్పర్సన్స్ కూడా పిలుస్తాము. ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచెస్ ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఆల్రెడీ కమిషన్ పంచాయతీ రాజ్ ఒక ఓరియంటేషన్ కూడా తీసుకుని కెమెరా ద్వారా ఈ కోవిడ్ విషయాల్లో సర్పంచులు యాక్సిడెంట్ ఎక్కడైనా, అనారోగ్యం ఎవరికైనా చికిత్స మాత్రం శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ చీరాల నందు. ఆరోగ్యశ్రీ ద్వారా 24 గంటలు ఎముకలు విరిగిన వారికి, కాళ్ళు చేతులు బెణికిన వారికి, కార్ బైక్ యాక్సిడెంట్ అయిన వారికి, జారిపడిన వారికి, నరముల బలహీనతకు, కాళ్ళు చేతులు వంకరున్న వారికి, తీవ్రమైన నడునొప్పితో బాధపడే వారికి, పుట్టుకతో పిల్లల్లో వచ్చు కాళ్ల వంకరకు, మెడ నొప్పికి, కీళ్ల బాతానికి చికిత్స అందించబడును. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చ్ రోడ్, సురేష్ మహల్ ప్రక్కన, చీరాల. ఎండి తాడివలస దేవరాజు, ఎంఏ, ఎంబీఏ, ఎల్ఎల్బి. కోవిడ్ బాధితుల కోసం ఒంగోలు ట్రిపుల్ కాలేజీలో పడకల సన్నద్ధతపై పరిశీలించిన జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్. కోవిడ్ బాధితుల కోసం ఒంగోలు ట్రిపుల్ కాలేజీలో పడకల సన్నద్ధతపై పరిశీలించిన జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్. సో అది సర్వ్ అవుతుంది అక్కడ. మన మీరు కూడా ఫాలోఅప్ చేయండి. అక్కడ ఏదో గురుకులం ఉంది, ఎస్సీ గురుకులం. ఆ గురుకులంలో ఒక బ్లాక్ వీళ్ళకి ఇచ్చేస్తే అది 1 to 9 వెళ్ళిపోయారు పిల్లలు. ఓన్లీ 10th క్లాస్ పిల్లలే ఉన్నారు గురుకులంలో. కాబట్టి ఒక బ్లాక్ పాలిటెక్నిక్ కాలేజ్ వాళ్ళకి ఇచ్చేస్తే మాకు సరిపోతుంది సార్ అన్నాడు. 2వ తారీఖు జరిగే ఎగ్జామ్స్ కూడా ఇక్కడే పెట్టుకుంటారు. ఇక్కడ సో అందువల్ల పాలిటెక్నిక్ కాలేజెస్ 150 మంది, అద్దంకి కాన్స్టిట్యున్సీ 150 బెడ్లు వస్తాయి ఇక్కడ. తర్వాత కస్తూరిబా కేజీబీవి పద్దర్సి 5 మండలాలు. తర్వాత గవర్నమెంట్ పాలిటెక్నిక్ కందుకూరు, అది కందుకూరు కాన్స్టిట్యున్సీకి. తర్వాత డిఈడి కాలేజ్ ఏదన్నా కదా కనిగిరి, ఈరోజు ఎట్లా ఈవినింగ్ కూడా వెళ్తున్నా చూద్దాం. సో డిఈడి కాలేజీ కనిగిరి, అది కనిగిరి కాన్స్టిట్యున్సీ 6 మండలాలు. అది 100 అన్నారు, 100-120 దాకా లాగచ్చు. తర్వాత ఐటీడీఏ ట్రైనింగ్ సెంటర్ ఎర్రగొండపాలెం, 5 మండలాలు. మార్కాపురికి ఇందిరా డిగ్రీ కాలేజ్ నుంచి రాసుకో, ఇంకో బిల్డింగ్ చూడమని చెప్పిన 100 పైన ఉండాలని, అది చెప్తాను. ప్రస్తుతానికి అదే పేరు రాయి. మార్కాపూర్ ఇందిరా డిగ్రీ. అన్ని కాన్స్టిట్యున్సీలు అయిపోయినాయి కదా. తర్వాత ఒక నిమిషం, ఈ IIITని ఒంగోలు, IIIT ఒంగోలు ప్లస్ కొండపి 8 మండలాలు. సో ప్రొసీడింగ్స్ తయారు చేసి ఈ సెంటర్స్ రాసి, కోవిడ్ కేర్ సెంటర్స్ ఈ కాన్స్టిట్యున్సీలు రాశాను కాబట్టి ఆ కాన్స్టిట్యున్సీలు ఏ మండలం ఉన్నాయని నాకు డీటెయిల్ చెప్పేవాడు. కానీ ప్రొసీడింగ్స్ ఇచ్చి మెడికల్ ఆఫీసర్స్ అందరికీ ట్రిపుల్ సికి రెఫర్ చేయాలంటే ఏదైతే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అద్దెంకి, సో గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీ 5 మండలాల్లో ఉన్న పిఎస్సి డాక్టర్స్ అక్కడికే పంపాలి. ట్రిపుల్-C హాస్పిటల్ కూడా మనం ఇట్లాగే ఏం మార్క్ చేస్తాను. మెడికల్ ఆఫీసర్స్ స్టాఫ్ నర్సుకి వేయడం కష్టం. స్టాఫ్ పెరిగితే ప్రస్తుతానికి నేను చెప్పినట్టు ఇవన్నీ ఆపరేషన్ ఇప్పుడు మనం 7 పెట్టాం. ఇప్పుడు 2 పాలిటెక్నిక్ అందరికీ కందుకూరి మాట్లాడి ఆ మార్కాపుని ఏదైనా వేరే బిల్డింగ్ వచ్చేస్తే ఇవి ముందు
ఆపరేషనలైజ్ అవ్వాలి. వేయించే మిగతా బెడ్స్ తీసుకుని ఉన్నాయి కదా, ఏమైంది మన వాళ్ళకు మాకు అప్పచెప్పండి, ఇక్కడ జిల్లా కన్సల్టెంట్ని ఇక్కడ మేము వాడిని పట్టుకెళ్ళి తీసుకెళ్ళి 4 సిట్టింగ్లు వేసి మనం తయారు చేసే డ్రాఫ్ట్ ఫైనల్గా గవర్నమెంట్ లెవెల్లో వీళ్ళు మన ఛాన్సలర్ వాళ్ళు ఎంత ఉదాహరణ తీసుకొని ఏదైనా బట్టి చేసి ఓకే చేస్తే అవుతుంది. లేకపోతే వాడు అట్లా. హెడ్లైన్స్ మరోసారి. చీరాల మున్సిపల్ పరిధిలోని ఎన్ఆర్ఎం అండ్ పిఎం హై స్కూల్ ఆవరణలో ఓపెన్ ఎయిర్ థియేటర్ నందు స్వయం సహాయక సంఘాలకి 0 వడ్డీ చెక్కుల పంపిణీ. కార్యక్రమంలో పాల్గొని చెక్కులు పంపిణీ చేసిన చీరాల నియోజకవర్గ శాసనసభ్యులు కర్ణం బలరామకృష్ణమూర్తి. కంటైన్మెంట్ ఆంక్షలు పటిష్టంగా అమలు చేయడంపై అధికారులతో సమావేశం. కోవిడ్ బాధితుల కోసం ఒంగోలు IIIT కాలేజీలో పడకల సన్నద్ధతపై పరిశీలించిన జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్.